పైన తెలంగాణ ఉద్యమ చరిత్రని షార్ట్కట్లో మీ మెదడులో చెప్పించే ప్రయత్నం చేస్తా. ఉద్యమ చరిత్ర ఎక్కడ ఇంపార్టెంటు, ఎక్కడ అన్ఇంపార్టెంటు, ఏ బేసుల్లో చదివితే మనకు అర్థవంతంగా మెదడుకు నిక్షిప్తమైందనే ఉద్దేశాలను పరిగణలోకి తీసుకొని వాటిని ఒక షార్ట్కట్లో మీకు క్రోడీకరించే ప్రయత్నం చేస్తా. చూడండి, తెలంగాణ భావన అనే పదానికి సంబంధించి తెలంగాణ భావన, తెలంగాణ ఎందుకోసం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ విషయాలైతే మనకు ప్రధానంగా ప్రతి అభ్యర్థికి తెలిసిన విషయాలే. తెలంగాణ భావన అనగానే ప్రధానంగా మనకు 4 కమిటీలు మాత్రమే ఫస్ట్ గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాలు కాబట్టి నీళ్ళకు సంబంధించి 2 కమిటీలు, నిధులకు సంబంధించి 3 కమిటీలు, అదేవిధంగా నియామకాలకు సంబంధించి 3 కమిటీలు. చూడండి, తెలంగాణ భావనకు సంబంధించి 4 కమిటీలు అంటున్నాం. ప్రధానంగా ఆ 4 కమిటీలు ఏంటంటే, ఫస్ట్ 1953 డిసెంబర్ 22 లోక్సభలో ప్రకటన జారీ అనంతరం 1953 డిసెంబర్ 30న ఏర్పడినటువంటి ఫజల్ అలీ కమిషన్ మొదటిది. ఇక ఆ తర్వాత రెండవ గుర్తుకు రావాల్సిన తెలంగాణ భావనకు సంబంధించి రెండవది గుర్తుకు రావాల్సిన కమిటీ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005 ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఇంకా మూడవ కమిటీ వచ్చేసి 2009 ఏదైతే బై ఎలక్షన్లు జరిగిన తర్వాత కొంత సానుకూల దృక్కోణం తెలంగాణ ప్రజల పట్ల చూపించాలని అప్పటికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పటికి ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఆ టైంలో ఈ రోషయ్య కమిటీని వేయడం జరిగింది. అది అంత ప్రాధాన్యత కూడా సంతరించుకోలేదు. అది మామూలుగా మనం తీసుకోవాల్సినది. కాకపోతే తెలంగాణ భావనకు సంబంధించిన కమిటీలో ప్రధానంగా 4 కమిటీలు చెప్తున్నాం కాబట్టి రోషయ్య కమిటీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక 4వది అందరికీ మీకు తెలిసిందే, 2010 ఫిబ్రవరి 3న ఏర్పడినటువంటి శ్రీకృష్ణ కమిటీ. ఈ విధంగా తెలంగాణ భావనకు సంబంధించి 4 కమిటీలు. తెలంగాణ ఉద్దేశానికి సంబంధించి తెలంగాణ ఉద్దేశం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. అలా ఉద్దేశానికి సంబంధించి సపోజ్ నీళ్ళకు సంబంధించి 1969లో వేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్, 1969 వేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్, ఆ తర్వాత 2001లో వేసినటువంటి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆ తర్వాత 2001లో వేసినది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇవి నీళ్ళకు సంబంధించిన కమిటీలు. అదేవిధంగా నీళ్ళ తర్వాత నిధులు అన్నప్పుడు మళ్ళీ 3 కమిటీలు మనకు గుర్తుకు రావాలి. నిధులకు సంబంధించి 1969 జనవరిలో వేసినటువంటి కుమారలలిత్ కమిటీ, ఆ తర్వాత 1900 జనవరి మార్చి తర్వాత ఇది నివేదిక ఇవ్వగానే ఈ నివేదిక నిజమా కాదా అని పరిశీలనకు వేసినటువంటి భార్గవ్ కమిటీ, 69 జనవరి కుమారలలిత్ కమిటీ, అదే ఏప్రిల్లో వేసినటువంటి 69 ఏప్రిల్లో వేసినటువంటి భార్గవ్ కమిటీ. ఈ 2 కమిటీలే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేవారు, ఆ టైంలో వేసినటువంటి వాంచు కమిటీ కూడా నిధులకు సంబంధించిన కమిటీలు. ఈ విధంగా నిధులకు సంబంధించి 3 కమిటీలు. ఇది నిధులకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఉన్నది నియామకాలు. తెలంగాణ ఉద్దేశాలు 3 అనుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనుకుంటే ఇప్పుడు నియామకాలకు సంబంధించి మళ్ళీ మనకు 3 కమిటీలు కనిపిస్తున్నాయి. 84లో వేసినటువంటి జయభరత్ రెడ్డి కమిటీ, 85లో వేసినటువంటి సుందరేషన్ కమిటీ. అది జయభరత్ రెడ్డి వాస్తవ నివేదికల్ని పరిశీలించడానికి వాస్తవం కాదా అని పరిశీలన కొరకు వేసినటువంటి సుందరేషన్ కమిటీ 85. ఆ తర్వాత ఈ 2 కమిటీల ఆధారంగా ఎవరైతే 58,000 మంది చిల్లర ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులు, ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన స్థానికేతరులు ఇక్కడ తెలంగాణ ఉద్యోగాల్లో ఉర్రు అని నివేదిక ఇచ్చిర్రో, ఆ నివేదిక ఆధారంగా 610 జీవోని జారీ చేయడం జరిగింది. 610 జీవోని 86 మార్చి లోపు దాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఆ 610 జీవోకి సంబంధించి అది ఇంప్లిమెంటేషన్ అయిందా కాలేదా అని చెక్ చేయడానికి వేసినటువంటి కమిటీ వచ్చేసి గిర్గ్లాని కమిషన్. ఈ విధంగా నియామకాలకు సంబంధించి 3 కమిటీలు. చూడండి, తెలంగాణ భావనకు సంబంధించి ప్రధానంగా 4 కమిటీలు అన్నాం. 1 ఫజల్ అలీ కమిషన్, 2 ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005, 3 2009లో వచ్చినటువంటి రోషయ్య కమిటీ, 4 2010లో వచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ. ఇది 4 కమిటీలు. అదేవిధంగా తెలంగాణ ఉద్దేశం, తెలంగాణ ఎందుకు రావాలి, ఎందుకోసం తెలంగాణ అనేది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు కాబట్టి నీళ్ళకు సంబంధించి 2 కమిటీలు. అది ఒకటి 69లో బచావత్ ట్రిబ్యునల్, అదేవిధంగా 2001లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఈ 2. అదేవిధంగా నిధులకు సంబంధించి కుమారలలిత్ కమిటీ, అదేవిధంగా భార్గవ్ కమిటీ, అదేవిధంగా వాంచ్ కమిటీ, 3 కమిటీలు నియామకాలకు సంబంధించి. దాంతోపాటు నియామకాలకు సంబంధించి జయభరత్ రెడ్డి కమిటీ 84, అదేవిధంగా సుందరేషన్ కమిటీ 85. ఈ రెండింటికి అనుగుణంగా 610 జీవో అమలుకు ఇంప్లిమెంటేషన్కు తీసుకురావడంతో 610 జీవో క్రియేట్ చేయడంతో దాని ఇంప్లిమెంటేషన్ జరిగిందా జరగలేదా అని
చెక్ చేయడానికి వేసినటువంటి 2001లో వేసినటువంటి గిర్గ్లాన్ కమిషన్. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి కమిటీలు మీరు ఇక్కడ దృష్టి పెట్టాలి. కమిటీలు అనగానే ప్రధానంగా ఈ కమిటీలను దృష్టి పెట్టాలి. ఆ తర్వాత 1930లో వేసినటువంటి రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన కమిటీ అయ్యంగార్ కమిషన్ కానీ, ఆ తర్వాత 1948 ఆ ప్రాంతంలో జేఎన్ చౌదరి అల్లర్ల మీద వేసినటువంటి కమిటీ, జేఎన్ చౌదరి అరాచకాల మీద వేసినటువంటి కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ కానీ, ఆ తర్వాత 1952 సిటీ కాలేజ్ సంఘటన మీద వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కమిటీ కానీ, ఈ విధంగా ఆ తర్వాత అంటే ఈ కమిటీల తర్వాత ఈ ప్రియారిటీలో మళ్ళీ ఈ కమిటీలకు ప్రియారిటీ ఇస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ సిడబ్ల్యూసి తీర్మాన అనంతరం ఇది ఆంటోనీ చైర్మన్గా ఉన్నటువంటి డిఏవి కమిటీలు కావచ్చు, అంటే డిఏవి అంటే డి అంటే దిగ్విజయ్ సింగ్, ఏ అంటే ఆంటోనీ, వి అంటే వీరప్ప మొయిలీ. అంటే ఈ తెలంగాణ ఏర్పాటులో సంబంధించి ఉన్నటువంటి కమిటీలు, ఆ తర్వాత వచ్చిన జీఓఎం కానీ, ఈ రెండు టోటల్గా ఈ మొత్తం ఒక 17 కమిటీలు ఉంటాయి. ఈ 17 కమిటీలని ఒడిసి పడితే మనకు దాదాపుగా 2-3 మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి ఉద్దేశాలు ఏంటి, వీటి సభ్యులు ఎవరు, వీళ్ళు ఏం చెప్పారు, ఏ సంవత్సరంలో వచ్చింది అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వీడియోలో మీకు ఆ థంబ్నెయిల్లో పెట్టిన విధంగా ప్రతిసారి మీకు ఒక కమిటీ గురించి క్షుణ్ణంగా తెలిపే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే తెలంగాణ భావనకు సంబంధించి ఫస్ట్ ఫజల్ అలీ కమిషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఫజల్ అలీ కమిషన్ అనేది ఒక్కసారి ఎందుకు వచ్చింది అనేది చూసుకుంటే, అసలు భారత్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరమా కాదా అని థార్ కమిషన్ వేసారు 1948 జూన్లో వేయడం జరిగింది. ఆ తర్వాత అది డిసెంబర్లో నివేదిక ఇవ్వడం జరిగింది. అదే టైంలో డిసెంబర్లో నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ నివేదిక ఇచ్చిర్రో ఆంధ్ర ప్రాంతంలో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగినాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వద్దు అని ఇది నివేదిక ఇవ్వడంతో ఈ అల్లర్లు చెలరేగిన పిమ్మట వెంటనే జేవీపీ కమిటీ వేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, వల్లాభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య ముగ్గురి ఆధీనంలో జేవీపీ కమిటీ వేసి ఇది 49 ఏప్రిల్లో నివేదిక ఇచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదు, కానీ ఎక్సెప్షను ఇది ఆంధ్ర ప్రాంతానికి వర్తిస్తుంది, ఆంధ్ర ప్రాంతాన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ కమిటీ నివేదిక ఎప్పుడైతే ఈ విధంగా ఇవ్వడం జరిగిందో 52 ఆ టైంలో అక్కడ ఆంధ్ర ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష చేయడం, ఆ తర్వాత వాంచు కమిటీ వేయడం, వాంచు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరగడం, ఈ విధంగా జరిగింది. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిందో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరుణంలో భారత్లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాల భావాజాలం పెరిగి అనేక రాష్ట్రాల్లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది అవసరమా కాదా అని చర్చించడం కోసం మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమాలు రావడంతో 1953 డిసెంబర్ 22న లోక్సభలో నెహ్రూ గారు ప్రకటన చేయడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ఫజల్ అలీ కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మొదటి ఎస్ఆర్సీ అంటాం దీన్నే, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం, మొదటి ఎస్ఆర్సీ. ఈ ఎస్ఆర్సీని ఏర్పాటు చేయడంతో 22లో ఏదైతే డిసెంబర్ 22 ప్రకటన, ఆ తర్వాత డిసెంబర్ 30న ఈ ఫజల్ అలీ నేతృత్వంలో హెచ్ఎన్ కుంజ్రు కేఎం ఫనిక్కర్ అనే ఇద్దరు సభ్యులతోటి 1953 డిసెంబర్ 30న కమిటీ ఫార్మేషన్ జరిగింది. చూడండి, డిసెంబర్ 22న లోక్సభలో ప్రకటన జరిగింది, 1953 డిసెంబర్ 22న లోక్సభలో ప్రకటన జరిగింది, 1953 డిసెంబర్ 30 అంటే డిసెంబర్ 22 ప్రకటన తర్వాత 30 రోజు కమిటీ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకేనండి, అర్థమైంది కదా. 53 డిసెంబర్ 22 ఫజల్ అలీ కమిషన్ సంబంధించిన మొదటి ఎస్ఆర్సీకి సంబంధించిన ప్రకటన, ఆ ఎస్ఆర్సీలోని సభ్యులతోటి ఆ ఎస్ఆర్సీలో ఏ సభ్యులు ఉన్నారో అనేది ఎంపిక చేసుకొని ఫజల్ అలీ నేతృత్వంలో ఈ ఎస్ఆర్సీ డిసెంబర్ 30 1953న ఏర్పాటు అనేది చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫజల్ అలీ నేతృత్వంలో ఇంకా ఇద్దరు కేఎం ఫనిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 1954 జూన్ జూలైలో ఇది హైదరాబాద్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. 1954 జూన్ జూలైలో ఇది హైదరాబాద్ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞాపనలను, విన్నతులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది 54 జూన్ జూలై. ఆ తర్వాత 55
సెప్టెంబర్ 30న ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఫజల్ అలీ కమిషన్ 1955 సెప్టెంబర్ 30న నివేదిక ఇవ్వడం జరిగింది. ఇది ఫజల్ అలీ కమిషన్ సంబంధించిన విషయాలు. అయితే ఫజల్ అలీ కమిషన్లో ప్రధానంగా ఇచ్చిన ఏదైతే ఉన్నాయో అవి తెలంగాణకు సంబంధించిన విషయాలు, ఆ ఉద్దేశాలు ఏందనేది ప్రధాన విషయాలు ఏంటంటే, హైదరాబాద్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలపొద్దు, హైదరాబాద్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలపొద్దు, ఈ 10 జిల్లాలకు సంబంధించి ఇది మాత్రం ఇట్నే ఉండాలి. ఈ ఏదైతే 10 జిల్లా అంటే కన్నడ ప్రాంతాలను కన్నడంలో, మరాఠీ ప్రాంతాలను